ఈ ఆహారం ఎక్కువైతే ఏమవుతుందంటే నీకు లేనిపోని తప్పుడు ఆలోచనలు వస్తాయి. బాగా తిన్నారనుకోండి, తిన్న తర్వాత ఏమనిపిస్తుంది? లోపల వీర్యం తయారవుతుంది. వీర్యం తయారైన తర్వాత ఏమనిపిస్తుంది? సంసారం చేయాలి. అదే ఇంత తిన్నామనుకో ఆ కోరిక రాదు. బాగా ఇంత తింటేనే అవి వచ్చాయి. అర్థమైందా? రకరకాలు తింటే వస్తుంది. మదం పెరిగేటువంటి ఆహారం, మసాలాలు, అవి ఇవి, ఉల్లిపాయలు వెల్లిపాయలు ఇవన్నీ బాగా తట్టించి కొడుతుంటే ఆ కోరిక పెరుగుతుంది. దాంతో అద్దు అదిపోయిన అపరిమితమైనటువంటి కామ ప్రవృత్తి, దానివల్ల జరిగే పాపాలు. సరే, దాని తర్వాత ఏమేం చేస్తున్నారు ఇప్పుడు మన సంఘంలో చాలా చూస్తూనే ఉన్నాం. అవన్నీ వివరాల్లోకి మనం పోవద్దు. అందుకోసమని బుద్ధి యొక్క వికృత వేషాలు చిత్త చాంచల్యం పొందనంత వరకు తగినట్లుగా వాడుకోవాలి. ఎంతవరకు కావాలో అంత ఆహారం వాడుకోవాలి. వాక్కును కూడా తగినట్లుగా ఉపయోగపరచుకోవాలి. తర్వాత ఇది శుద్ధ వాయు సేవనం వలన కలిగే ప్రయోజనాలు. అంటే మంచి ప్రాణవాయువు నువ్వు తీసుకుంటే నీకు కలిగే లాభాలు ఏమిటంటే అవి.